నాని హిట్ 3 కొట్టుడు చూశాక థియేటర్కి జనాలు రావడం లేదనే మాట సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు సమ్మర్లో ఇంటికే పరిమితమైన జనాలు థియేటర్ వైపు పరిగెత్తుతూ కనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్గా రిజల్ట్ 64 కోట్లు, కట్ చేస్తే 100 కోట్ల వైపు జెట్ స్పీడ్లో దూకుడు. జై శైలేష్ కులన్ డైరెక్షన్లో నాని హీరోగా చేసిన హిట్ 3 సినిమా ఎన్నో అంచనాల మధ్య మేడే రిలీజ్ అయింది. రిలీజ్ అవడమే కాదు, పాజిటివ్ టాక్తో డే 1 దిమ్మ తిరిగే వసూళ్లను రాబట్టింది. 43 కోట్ల రూపాయల భారీ ఓపెనింగ్ సాధించింది. ఇక ఫ్లోలో నాని హిట్ 3ను డేట్ ఏకంగా 50 కోట్ల మార్కును క్రాస్ చేసి 64 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఇక ఇదే విషయాన్ని చెబుతూ ఈ మూవీ మేకర్స్ ఒక పోస్ట్ను కూడా రిలీజ్ చేశారు. సర్కారు చేస్తున్న బాక్స్ ఆఫీస్ వేట ఇది. హిట్ 3 కలెక్షన్ పోస్ట్ చేశారు. దాంతోపాటు ఈ విషయాన్ని ఈ మూవీని థ్రెడ్ చేస్తూ సోషల్ మీడియా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. సో ఈ హిట్ 3 మూవీ అంచనాలకు అనుగుణంగానే ఓవర్సీస్ మొత్తాన్ని కూడా బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది. సో నాని కెరియర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అని అందరూ సినీ వర్గాల్లో కూడా ఇది పెద్ద టాక్గా వినిపిస్తుంది. అయితే సినీ మూవీస్ మేకర్స్ మొత్తం డైరెక్టర్ అందరూ హ్యాపీగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి నాని కూడా సో బాక్స్ ఆఫీస్ని దున్నేస్తున్నాడు. సో ఓవరాల్గా చూస్తే అటు ఓవర్సీసు ఇటు ఇండియా వైజు ఈ సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్లో ఉన్నట్టు మూవీ మేకర్స్ కూడా చెప్తున్నారు. సో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు నాని హిట్. సో వన్ మోర్ అప్డేట్ కూడా వచ్చింది. దీంతోపాటు రాజమౌళి కూడా నానిని మహాభారతం సినిమాలో తీసుకుంటున్నట్టు కూడా సో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో నాని ఒక మెట్టు ఎక్కేసినట్టు అనిపిస్తుంది. సో ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ కూడా ట్వీట్ చేస్తూ హిట్ మూవీ సో ఒక పోస్ట్ కూడా చేశారు. స్క్రీన్లో చూడొచ్చు మీరు. హిట్ ఏమని పెట్టారు ఆ పోస్ట్ కూడా చూడొచ్చు మీరు. సో ఓవరాల్గా చూస్తే నాని ఒక మెట్టు పైకెక్కాడని చెప్పొచ్చు. కంగ్రాట్స్ నాని అండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. బై.